ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, లిఖితపూర్వక ఆదేశాల మేరకు ఆపిన రైతు బంధు పథకం కింద 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకి, వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ కాంట్రాక్టర్స్కి డిస్బర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరి అయిన ప్రొసీజర్ ఫాలో కావడం లేదు. దీంట్లో సరి అయిన ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పి చీఫ్ సెక్రటరీని ఆదేశించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము. రెండోది, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ధరణి పోర్టల్ పై ల్యాండ్ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ గత 2-3 రోజులుగా మారుస్తున్నారని చెప్పి మాకున్న సమాచారము. అసైన్ ల్యాండ్స్ యొక్క ల్యాండ్ రికార్డ్స్ మార్చొద్దు. ఈ 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు 6,000 కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడంలో, అదేవిధంగా సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో అసైన్ ల్యాండ్స్ రికార్డ్స్ మారుస్తున్న ఆరోపణలు మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిఇఓ ద్వారా ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి ఈ విషయాలు ఫార్వర్డ్ చేసి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. We have made a representation to Election Commission of India to CEO Telangana on 2 issues. Election Commission of India had stopped the Raitu Bandhu payment to farmers until the model code of conduct is in place. Now the BRS government in its last 2-3 days is trying to divert the 6,000 crores meant for Raitu Bandhu scheme to their favored contractors for commissions and kickbacks. We have said that this is not the due process and Chief Secretary must be asked to follow due process. Second, thousands of acres of land around Hyderabad in Rangareddy, Sangareddy and Medchal districts, assigned lands, land records are being changed in Dharani portal. We have said Chief Secretary should take necessary action to prevent this. Third, we have asked CEO to ask all returning officers that the election certificate for tomorrow, that our chief election agents should be authorized to collect the election certificate on our behalf. Lastly, in several constituencies in the old city, there are CCTV records of the same persons voting again and again. So we said you must immediately preserve this record and take action as per law. సార్ 17A సంబంధించిన సర్టిఫికెట్ ఉంటేనే ఈవీఎంలు తెరవాలన్నటువంటి ఉంది సార్. చాలా 17A సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేవని వార్తలు వస్తున్నాయి. That is important document. Our concerned office bearer says that they have not an election commission. అది ఉండి తీరాల్సిందే. అది వచ్చినాకనే ఓపెన్ చేయించాలని చెప్పాను. ఎస్ చెప్పాడు అతను. అది ఉండి తీరాల్సిందే, ఉన్నాకనే ఓపెన్ చేస్తాం. ఇట్స్ లీగల్ డాక్యుమెంట్. అంటే we are saying only one thing. వీళ్ళది చివరి 2-3 రోజుల అధికారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ ఇన్ ప్లేస్. ఇన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ది స్టేట్ గవర్నమెంట్ హెస్ టు ఫంక్షన్ అండర్ ది ఎలక్షన్ కమిషన్. ఇవి తప్పులు జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఇందులో జోక్యం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. See, why he is called we don't know. Maybe he is called to recommend, to to submit his resignation to the governor. So without knowing the subject, we cannot comment on that. 17A మీద మాట్లాడండి సార్. बस इंग्लिश यू कैन कैरी. Okay.